ఐఎమ్ సంహిత. నేను ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం నుంచి వస్తున్నాను. సో ఇక్కడ మనం ట్రాఫిక్ రూల్స్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి మేము స్టూడెంట్స్ అందరం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ వచ్చాం. మీరు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే మీరే కాదు, మీ వల్ల వేరే ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఫోన్ కాల్స్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్ల మీకు చాలా ప్రమాదం ఉంటుంది. మీతో పాటు పక్కన వాళ్ళకి కూడా ప్రమాదం కలిగిస్తారు. మీరు ఒక నిమిషం మీరు మీ వాహనాన్ని పక్కన ఆపి మాట్లాడినంత మాత్రాన మీ పనులు ఎక్కడ ఆగిపోవు. మీరు అలా అజాగ్రత్తగా వెళ్తేనే పక్కన వాళ్ళ పనులు కూడా ఇబ్బంది కలిగి చాలా మంది యాక్సిడెంట్స్తో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. సో మీరు ఒక పని చేసే ముందు ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని మిగతా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉండండి. ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో జాతీయ భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అందరినీ కూడా కలెక్ట్ చేసుకుని వాళ్ళందరి చేత వినూత్నమైన రీతిలో ప్లకార్డ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా టౌన్ హాల్ వద్ద దగ్గర కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ ప్రజల్ని అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా హెల్మెట్ గురించి అవగాహన కల్పించడం, హెల్మెట్ ఎవరైతే ధరించారో వాళ్ళందరికీ కూడా రోజా పూలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా నలుగురిలో వాళ్ళ యొక్క గౌరవానికి వాళ్ళ రూల్స్ పాటిస్తూ వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు ట్రాఫిక్ని ఎడ్యుకేట్ చేసే భాగంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ని అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి మంచి ఇనిషియేషన్ కార్యక్రమాన్ని మా ఎస్పీ సార్ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మరియు మా ఏఎస్పీ కాకినాడ శ్రీ మనీష్ దేవరాజ్ పాండే ఐపీఎస్ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు చేయడం జరిగింది. ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని జరిగినందుకు మాకు సహకరించినందుకు ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం. ఈరోజు ఉదయం గవర్నమెంట్ ఎస్పీ గారు బిందుమాధవ్ సార్ గారి ఆదేశాల ప్రకారం, ఏఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము ఆదిత్య యూనివర్సిటీకి సంబంధించిన సూరంపల్లి కాలేజీ ఇంజనీరింగ్ విద్యార్థులతో ఈ యొక్క ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. కాకినాడ ప్రజల్ని విద్యార్థులతో వారికి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము అడిగిన వెంటనే వాళ్ళు సూరంపాలెం నుంచి మనకి కాకినాడకు వచ్చి వీళ్ళ యొక్క రోడ్డు మీద వెళ్తున్నటువంటి పెడస్ట్రియన్స్కి అలాగే వాహనదారులకి హెల్మెట్ ధరించిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా పసుపు చేస్తూ వాళ్ళకి అభినందనలు తెలిపారు తప్పట్లతో. అదేవిధంగా పెట్టనటువంటి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ గురించి జరిగే నష్టం గురించి కూడా వారికి వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి పబ్లిక్ చాలా హర్షధ్వానాలు చేస్తూ అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్నారు, చూస్తున్నారు. ఇక్కడ థ్యాంక్ యూ అన్నాడు. అందరూ కూడా దయచేసి కాకినాడ ప్రజలు అందరూ హ్యాపీగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు.